సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఇంటికి కిటికీలు తప్పుగా పెడితే ఏం జరుగుతుందో తెలుసా? కిటికీలు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం డోర్లు ఎలాగైతే పెట్టుకుంటామో గుమ్మాలన్నీ కూడా వచ్చే స్థానంలో పెట్టుకుంటాం. వాస్తు మార్పులన్నీ చేసుకొని మిగతా వాస్తులన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్నాక గుమ్మాలన్నీ కూడా కరెక్ట్గా వచ్చే స్థానంలో పెట్టుకుంటాం, మంచి రిజల్ట్స్ రావాలని. అలాగే కిటికీలు కూడా ఎంతో మేలు చేస్తాయి. కిటికీలు కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. కిటికీలు ఏమైనా తప్పుగా పెట్టుకున్నామనుకోండి, అసలు రిజల్ట్స్ రాకపోవడం ఒక ఎత్తు, ఎన్నో ప్రాబ్లమ్స్తో బాధపడతాం. ఊరికి ఏం చేస్తుంటారంటే కిటికీలు కరెక్ట్గా ఉన్నాయి నంబర్స్ లెక్క పెడుతుంటారు అందరూ. నంబర్స్ కాదండి ఇక్కడ ఇంపార్టెంట్. కిటికీలు కూడా కరెక్ట్గా వాస్తు ప్రకారం ఎలా పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయో అలాగే పెట్టుకోవాలి. ప్రతి డోర్కి పక్కన ఒక కిటికీ పెట్టుకుంటాం. ప్రతి రూమ్కి కూడా ఒక కిటికీ అంటూ ఉంటుంది. వాయువ్య రూమ్కి ఉత్తరాయణంలో ఒక బెడ్రూమ్ ఉందనుకోండి, దానికి 2 కిటికీలు వస్తాయి. ఒకటి ఆ రూమ్కి పశ్చిమ వాయువ్యంలో, ఇంకొకటి మధ్య ఉత్తరంలో. అలాగే నైరుతి బెడ్రూమ్ కూడా 2 కిటికీలు వస్తాయి. ఒకటి ఆ రూమ్కి పశ్చిమ వాయువ్యంలో, ఇంకొకటి ఆ రూమ్కి దక్షిణాగ్నేయంలో. అదే మధ్యలో ఒక రూమ్ వచ్చింది అనుకోండి దక్షిణంలో, దక్షిణ రూమ్కి మాత్రం ఊరికి ఒక దక్షిణాగ్నేయంలో కిటికీ వస్తుంది. పశ్చిమలో కూడా ఒక రూమ్ వచ్చింది అనుకోండి బెడ్రూమ్, దానికి మాత్రం పశ్చిమ వాయువ్యంలో మాత్రమే ఒక కిటికీ వస్తుంది. కిటికీలు పెట్టుకునే దాంట్లో ఒక పద్ధతి అంటూ ఉంటుంది. కిటికీలు ఎప్పుడు కూడా టాప్ లెవెల్, అంటే డోర్లు ఎలా పెడతాం? స్టాండర్డ్ డోర్ హైట్ ఎంత ఉంటుందంటే 6.5 feet హైట్. దాని మనం లింటెల్ లెవెల్ అంటాం. కానీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద డోర్లు పెడుతున్నారు, 7 feet 8 feet హైట్ కూడా పెడుతున్నారు. ఇక్కడ నేను వెడల్పు కూడా చెప్పట్లేదు, హైట్ మాత్రమే. స్టాండర్డ్ మాత్రం 6.5 feet అంటే 6 feet 6 inches. డోర్ టాప్ హైట్, విండో టాప్ హైట్ కూడా ఒకే లెవెల్లో ఉండాలి. ఒకటి కిందికి పైకి కూడా ఉండకూడదు. డోర్ ఏ హైట్లో ఉందో కిటికీ టాప్ హైట్ కూడా అదే ఉండాలి. విండో బాటమ్ లెవెల్ మాత్రం ఫ్లోర్ లెవెల్, అంటే ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్ నుంచి 2 feet 6 inches నుంచి స్టార్ట్ అవ్వాలి. మనం ఇప్పుడు ఫ్లోరింగ్ అంతా చేస్తాం కదా, విండో ఫ్లోరింగ్ తర్వాత పెట్టుకోము. విండో డోర్ పెట్టుకున్నప్పుడే విండో పెట్టుకుంటాం. బ్రిక్ మేసన్ చేసేప్పుడే ఆ విండోస్ కూడా పెట్టుకుంటాం. డోర్ పెట్టిన తర్వాత ఒక హైట్ 2.5 feet హైట్, 2 feet 6 inches హైట్ వచ్చిన తర్వాత విండో మార్క్ చేసి విండో పెట్టుకుంటాం. సో అలా పెట్టుకునేప్పుడు ఫ్లోరింగ్ లెవెల్ కూడా కన్సిడర్ చేయాలి. మనం ఏదైతే ఫ్లోరింగ్ చేస్తామో ఆ ఫ్లోరింగ్ ఫినిష్డ్ ఫ్లోరింగ్ లెవెల్ తర్వాత 2 feet 6 inches వచ్చేలాగా పెట్టుకోవాలి. టాప్ హైట్ మాత్రం డోర్ హైటు, విండో టాప్ హైట్ ఒకటే. పశ్చిమ వాయువ్యంలో, అంటే ఉత్తర వాయువ్యం బెడ్రూమ్కి పశ్చిమ వాయువ్యంలో ఒక విండో అన్నాను కదా, విండో పశ్చిమ గోడకు వస్తుంది. పశ్చిమ వాయువ్యంలో ఉచితస్థానమైన పశ్చిమ వాయువ్యంలో అక్కడ పశ్చిమ వాయువ్యంలో విండో పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉత్తర గోడకు ఆనుకోకుండా పెట్టాలి విండో. అంటే ఉత్తర గోడకి కొంచెం పశ్చిమ గోడ కూడా వచ్చేలాగా ఒక యాంగిల్ వచ్చేలాగా చూసి అక్కడ కనీసం ఒక 3 అంగుళాల మొత్తం అయినా రావాలి, అక్కడ విండో పెట్టుకోవాలి పశ్చిమ వాయువ్యంలో. లేదు కొంతమంది స్థలం లేదండి, ఆ డోర్కి ఎదురుగా రావట్లేదు, ఏదో కారణాల వల్ల ఉత్తరం గోడకు ఆనించి పెడతారు. ఆ బెడ్రూమ్ ఉత్తరం గోడకు ఆనించి పెట్టేస్తారు. అలా పెట్టుకోకూడదు, దానివల్ల సంపూర్ణ ఫలితాలు ఉండవు. ఎప్పుడైనా అక్కడ పెట్టేటప్పుడు ఉత్తర గోడకు పెట్టేటప్పుడు ఉత్తర గోడ నుంచి కొంచెం వదిలి 2-3 inches అక్కడ పశ్చిమ గోడ ఆ మొత్తం వచ్చేలాగా చేసి పశ్చిమ గోడకు పెట్టాలి. అలాగే మాస్టర్ బెడ్రూమ్, నైరుతి బెడ్రూమ్కి పశ్చిమ వాయువ్యంలో కూడా ఇదే పాటించాలి. నైరుతి బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ ఉత్తర గోడకు ఆనుకోకుండా పెట్టి ఒక పశ్చిమ గోడ కూడా ఒక 3 అంగుళాలు వచ్చేలాగా చూసుకొని ఆ మొత్తం రావాలి అక్కడ పెట్టాలి. అదే మాదిరిగా నైరుతి బెడ్రూమ్కి దక్షిణాగ్నేయంలో విండో, దక్షిణాగ్నేయంలో ఆ రూమ్కి తూర్పు గోడను ఆనుకోకుండా తూర్పు గోడ నుంచి దక్షిణ గోడ కూడా కొంచెం ఒక 2-3 అంగుళాలు వచ్చేలాగా చూసుకొని కనీసం అక్కడ ఆ మొత్తం రావాలి. తూర్పు దక్షిణం కలిసి ఆ మొత్తం యాంగిల్ రావాలి అక్కడ. కానీ తీసుకెళ్ళి ఊరికే తూర్పు గోడ కానిచ్చేస్తే మాత్రం కొన్ని దుష్ఫలితాలతో బాధపడాలి తప్పదుగా. ఇప్పుడు విండోస్ అన్నీ కూడా ఏం చేస్తున్నారంటే యూపీవీసీ విండోస్, రెక్కలు బయటికి తెరిచే అవసరం లేదు, స్లైడ్ అవుతాయి, దానికి మస్కిటో మెష్ కూడా వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పూజారం ఎక్కడ పెట్టుకుంటాం? ఈశాన్యంలో మూలకు మాత్రం పూజారం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు, దానంత దరిద్రం ఇంకొకటి ఉండదు. సో పూజారం ఎక్కడ పెట్టుకోవాలంటే కిచెన్ ఉత్తర గోడకు ఆనుకొని హాల్లో అక్కడ ఒక పూజారం మందిరం ఏర్పాటు చేసుకుంటాం. పూజా మందిరానికి మధ్యలో తూర్పులో ఒక విండో రావాలి. ఆ విండో కాస్త హైట్ ఉంటుంది. అంటే కిచెన్లో విండో ఎలా వస్తుంది? కిచెన్ ఆగ్నేయంలో ఉంటుంది. ఆగ్నేయంలో మనం కిచెన్ ప్లాట్ఫామ్ వేసుకుంటాం. కిచెన్ ప్లాట్ఫామ్కి విండో ఫ్లోరింగ్ లెవెల్ నుంచి 2.5 అన్నాను కదా, కానీ ప్లాట్ఫామ్ 2.5 ఉంటుంది. ఫ్లోరింగ్ లెవెల్ నుంచి కింది హైట్ 2.5 feet వస్తుంది.
సో విండో ప్లాట్ఫామ్ తర్వాత ఒక 1.5 ఫీట్ 15 ఇంచెస్ హైట్ ఉండేలాగా పెట్టుకోవాలి. అంటే అక్కడ రేజ్డ్ విండో లేదా అక్కడ కూడా 2.5 పెట్టుకున్నాం, ప్లాట్ఫామ్ సరిగ్గా పెట్టుకున్నాం అనుకోండి, గ్యాస్ స్టవ్సే కదా ఇప్పుడు, అక్కడి నుంచి వచ్చే గాలి వల్ల గ్యాస్ ఆరిపోయి కొంచెం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిచెన్లో రేజ్డ్ విండో పెట్టుకోవాలి. అదే మాదిరిగా పూజ దాని పక్కన వచ్చింది కాబట్టి పూజా రూమ్కి తూర్పులో డోరు, అలాగే ఆగ్నేయ రూమ్కి తూర్పులో 2 కూడా రేజ్డ్ విండోస్గా పెట్టుకోవాలి. విండో వెడల్పు ఎంత పెట్టుకోవాలి? వెడల్పు ఎంతనే పెట్టుకోవచ్చు. కింది హైట్ మాత్రం ఫ్లోర్ లెవెల్ నుంచి 2.5 ఫీట్ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే చాలామంది చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇంట్లో అండర్స్టాండింగ్ కోల్పోతారు. ఫస్ట్ అండర్స్టాండింగ్ అంటూ ఉండదు. అది కూడా ఒక కారణం అవుతుంది. అప్పుడు ఊరికే టాప్ లెవెలే చూస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే విండో కొంచెం 2.5 కంటే కూడా కొంచెం కిందికి పెడతారు. ఒక 1 ఫీట్ 1.5 ఫీట్ పెట్టుకోవడంలో తప్పులేదు ఎలివేషన్ గురించి. కానీ మిగతా 2.5 కంటే కిందకి వచ్చింది కదా, దాన్ని మాత్రం గ్లాస్తో క్లోజ్ చేయాలి. గ్రిల్ పెట్టుకొని సేఫ్టీ గ్రిల్ విండోస్ కూడా పెడుతుంటారు. గ్రిల్ విండోస్ పెట్టడం కూడా తప్పులేదు, పెట్టుకోవచ్చు హాయిగా. ఊరికే చెక్కతో పెట్టాలని ఏం లేదు. కింద కింద 2.5 కంటే కింద వచ్చింది మాత్రం గ్లాస్తో ఏదో మూసేయాలి, మొత్తం ఓపెన్ ఉండకూడదు. విండో బాటంలో ఎట్టి పరిస్థితుల్లో 2.5 పైనే ఉండాలి. 2.5 నుంచే స్టార్ట్ అవ్వాలి. ఆ రోజుల్లో ఏంటంటే విండోస్ మధ్య ద్వారాలు పెట్టుకునేవాళ్ళు. మధ్య ద్వారాలకి పక్కన 2 విండోస్. ఇప్పుడు మనం అన్నీ కూడా ఉచ్చ స్థానంలో పెడుతున్నాం కాబట్టి ఉచ్చ స్థానం అయిన తర్వాత కొంచెం జారిపేసి అక్కడ ఒక విండో పెట్టుకుంటాం. ఎక్కడ చూసినా అన్ని యూపీవీసీ విండోసే పెడుతున్నారు కాబట్టి అలా పెట్టుకోవడంలో తప్పేం లేదు. కానీ కొంతమంది అక్కడక్కడ ఏం చేస్తుంటారంటే ఎలివేషన్ గురించి రౌండ్ విండోస్ పెడుతుంటారు. అలా పెట్టుకోకపోవడం ఉత్తమం. విండోస్కి కర్టన్ వేసుకోవచ్చా? చాలామంది అడుగుతుంటారు. గురువుగారు మేము విండోస్ పెట్టుకున్నాం, కరెక్టే, సరిగ్గా పెట్టుకున్నాం శాస్త్ర ప్రకారంగా, కానీ పక్క వాళ్ళ నుంచి కనబడుతున్నారు కాబట్టి కొంచెం ప్రైవసీ ఉండాలి కాబట్టి దానికి మేము కర్టన్స్ వేసుకోవచ్చా? సింపుల్గా చెప్పాలంటే కర్టన్ వేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఉత్తరం వైపు ఉన్న విండోస్కి తూర్పు వైపు ఉన్న విండోస్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెట్టెడ్ కర్టన్ వేయాలి. దొడ్డుగా లావుగా ఉన్న కర్టన్స్ వేయకూడదు. అంటే విండోస్ ఎప్పుడు ఓపెన్ ఉండాలి. యూపీబీసీ అయినా చెక్కతో పెట్టుకున్నా, యూపీబీసీ అయితే ఎటో ఒక పక్కే ఓపెన్ ఉంటుంది, స్లైడింగ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఉత్తరం తూర్పులో ఉన్న విండోస్ ఓపెన్ ఉండాలి. సరే ప్రైవసీ కొంచెం అడ్డుగా ఉంది కాబట్టి దానికి నెటెడ్ కర్టన్ వేసుకోవాలి. నెటెడ్ అంటే ఇట్లా దోమతెరలాగా ఉంటుంది, గాలి ఈజీగా పాస్ అవుతుంది. కానీ చాలామంది ఇళ్ళల్లో నేను చూస్తుంటాను విజిట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఉత్తరం తూర్పు వైపు ఉన్న విండోస్ అస్తమానం మూసే ఉంటుంది, అసలు ఎప్పుడు కూడా తీయరు. వెళ్ళినప్పుడు విండోస్ తెరవండి అంటే మాత్రం చాలా కష్టపడి తెరుస్తారు. అంటే అవన్నీ కూడా బిగుసుకుపోయి ఉంటాయి. ఇంకా రిజల్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? డబ్బంతా వచ్చేది, మంచి రిజల్ట్స్ అంతా వచ్చేది ఉత్తరం నుంచే. ఉత్తరం మాతృస్థానం, ఉత్తరం ఎప్పుడు ఓపెన్ ఉండాలి. ఉత్తరం బంధించేస్తారు, తూర్పు కూడా బంధించేస్తారు. ఎందుకంటే ప్రైవసీ, అంటే పక్క వాళ్ళకి కనబడుతున్నా అటు పక్క చూస్తుంటారు. అరే కర్టన్ వేసుకోవాలి. అలాగే డోర్స్ కూడా కర్టన్ వేసుకోవచ్చు. డోర్స్ కర్టన్ వేస్తే ఎలా వేయాలి? సేమ్ అయితే నెటెడ్ కర్టన్స్, తూర్పులో ఉత్తరం డోర్స్కి మాత్రం నెటెడ్ కర్టన్స్. నెటెడ్ కర్టన్ కూడా కింద భూమికి ఆనుకోకూడదు. ఫ్లోరింగ్ నుంచి కనీసం ఒక 4-5 ఇంచెస్ పైకి ఉండాలి. కొంతమంది పెద్ద పెద్ద కర్టన్స్ వేస్తారు షో ఉండాలనేసి, అట్లా రింకిల్స్ వచ్చి ఉంటాయి. బరువైన కర్టన్స్ మొత్తం కింది వరకు వేసేస్తారు. అలా ఇంకా గాలి ఎలా పాస్ అవుతుంది? అవ్వదు. ఆ సర్క్యులేషనే ఉండదు, అక్కడ విండ్ సర్క్యులేషన్ ఉండదు. ఆ రోజుల్లో అయితే వెంటిలేటర్స్ కూడా పెట్టేవాళ్ళు ప్రతి రూమ్కి. మెయిన్ అవుటర్ వాల్స్కి అయితే వెంటిలేటర్స్ తప్పనిసరిగా పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో వెంటిలేటర్స్ కనుమరుగైపోయాయి. ఊరికే టాయిలెట్స్లో మాత్రం వెంటిలేటర్స్ ఉంటాయి. మిగతా రూమ్లో ఎక్కడ కూడా వెంటిలేటర్స్ అంటూ ఉండవు, కనపడవు. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఫాల్ సీలింగ్. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఎండాకాలం గాలి ఎలా ఉంటుంది? గాలి వేడైపోయి, గాలి బాగా వేడిగా అవుతే ఏమవుతుంది? గాలి పైకి వెళ్తుంది. చలికాలం వర్షాకాలం ఏమవుతుంది? గాలి తేమగా ఉంటుంది కాబట్టి బరువు వైపుకి కిందికి ఉంటుంది. అది ఎండాకాలం వెంటిలేటర్ లేదనుకోండి, ఆ పైన వెళ్ళి గాలి అలా పైకి ఉంటుంది, ఇంట్లో అంత ప్రెషర్ పెరిగిపోద్ది. అదే వెంటిలేటర్ ఉందనుకోండి, పైనుంచి గాలి వెళ్ళిపోతుంది, ప్రెషర్ తగ్గుతుంది. వర్షాకాలం చలికాలంలో కొంచెం తేమ ఎక్కువగా ఉండి గాలి బరువు అవుతుంది కాబట్టి కిందికి వస్తుంది. కిందికి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే ముందు ఆ రోజుల్లో గడప కింద ఒక చిన్న రంధ్రం అంటూ ఉండేది. ఆ రంధ్రం గుండా వెళ్ళిపోయేది. మనిషికి ఎలా అయితే 9 తూట్లు ఉంటాయో ఇల్లు కూడా అంతేనండి. అలా వెంటిలేషన్, అలా క్రాస్ వెంటిలేషన్ ఉండాలి. పైనుంచి వచ్చింది కింది నుంచి వెళ్ళిపోవాలి, కింది నుంచి వచ్చింది పైనుంచి వెళ్ళిపోవాలి. కాలానుగుణంగా వాతావరణం ఎలా ఉంటే అలా. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వెంటిలేటర్స్ కనుమరుగైపోయాయి. అదే అక్కడ బాంబే, పూనా అక్కడైతే అది కూడా ఉండదండి. అక్కడ ఏదో డక్ట్ పెట్టుకొని వాళ్ళు తీస్తూ ఉంటారు దాన్ని. చిన్న చిన్న స్థలాలు కంజెస్టెడ్గా కట్టేస్తారు. టాయిలెట్కి వెంటిలేషన్ ఉండాలంటే కూడా ఉంటుంది. డక్టింగ్ చేస్తారు, డక్టింగ్లో నుంచి వెళ్ళిపోతుంది. అది ఎగ్జాస్ట్ పెట్టి డక్టింగ్లో నుంచి తీసుకెళ్ళిపోతారు. సో ముఖ్యంగా విండోస్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. విండోస్ కరెక్ట్గా పెట్టుకోవాలి.
ఊరికే నంబర్స్ కౌంట్ చేయడం కాదు, ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉండాలి. విండోస్ టీవీ చూడడానికి ఇప్పుడు ఉత్తరం కూడా టీవీ పెట్టుకున్నాం అనుకోండి, ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం, ప్రధాన ద్వారం, దాని పక్కన ఒక విండో, మిగతా గోడ అంతా కూడా ఖాళీ, ఉత్తరం అంతా కూడా ఖాళీ. ఒక రూమ్కి ఉత్తర భాగం తీసుకున్నాం హాల్కి, అక్కడ కూడా ఏమవుతుంది, వాయవ్యం ఉంటుంది, ఉత్తరం ఉంటుంది, ఉత్తర ఈశాన్యం ఉంటుంది. ఉత్తరం అంతా కూడా వదిలేస్తాం. ఏది ఇంత పెద్ద హాల్ ఉంది, ఆ ఉత్తరంలో ఒక టీవీ పెట్టేస్తాం, అసలు ఉత్తరంకి బంధించేసినట్టుగా ఉంటుంది. ఉత్తరంలో విండో అసలు ఉండదు. అలాగే తూర్పులో కూడా సేమ్. సో విండో ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. హైట్ సరిగా పాటించలేదు, గ్రౌండ్ లెవెల్ సరిగా పాటించలేదు అంటే మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. సాయి రక్ష ఫౌండేషన్ కోర్స్ అనే కోర్సు నేను డిజైన్ చేశాను 40 years అనుభవంతో. నాకున్న ఈ 40 years అనుభవంతో ఫౌండేషన్ కోర్స్ అనేది ఒక డిజైన్ చేశాను. ఫౌండేషన్ కోర్స్ ప్లస్ 5 levels. అంటే 5 levels అంటే 1, 2, 3, 4, 5 అని వేరే లెవెల్స్. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ అయితే ఫౌండేషన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ కన్నా ఇల్లు కట్టుకున్నా మనకు ఒక ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ప్రతి సబ్జెక్టుకి ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే మిగతా లెవెల్స్ అనేవి కూడా వెళ్ళచ్చు. సో విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో ఫౌండేషన్ ప్లస్ 5 levels ఉంటాయి. మను, సరతమయ, త్వస్త, శిల్పి, విశ్వజ్ఞ, ఈ 5 levels. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ ఫౌండేషన్ అయిన తర్వాత మనం ముందు మిగతా లెవెల్స్కి వెళ్దాం. ఫౌండేషన్ లెవెల్ ఏంటంటే బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫౌండేషన్ లెవెల్ ఏముంటాయి, డైరెక్షన్స్ ఉంటాయి, కంపాస్ ఉంటుంది, ప్లాట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో ఉంటుంది, వీధి పోర్ట్లు, రోడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఖాళీ స్థలాల ఎఫెక్ట్ ఏముంటుంది, వాటర్ పొజిషన్స్, సంప్ పొజిషన్స్, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్స్, ఓవర్ ట్యాంక్ పొజిషన్స్, ఎత్తు పొలాలు అంటే భూమికి ఎత్తు పొలాలు, మెయిన్ డోరు, ప్లాట్ ఎక్స్టెన్షన్స్, మూలలు స్క్వేర్గా ఉండాలా, రెక్టాంగిల్ ఉండాలా, ఏ మూల పెరిగి ఉండాలి, ఏ మూల తరిగి ఉండాలి, ఏ మూల పెరిగితే ఏముంటుంది, ఎఫెక్ట్ ఏముంటుంది, ఆ మూలని ఎలా సరి చేసుకోవాలి, గుమ్మ ఎలా పెట్టుకోవాలి, వచ్చే స్థానం, నీచే స్థానం, మధ్య స్థానం ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా చాలా విషయాలు ప్రాక్టికల్గా నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇది ఒక బ్లైండ్ బిలీఫ్ కోర్స్ కాదు, భయపెట్టే కోర్స్ కూడా కాదు. దీనికి ఏంటంటే అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ కావాలి. ఇందులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇదే ముందే చెప్పాను, కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది విశ్వకర్మ వాస్తు శాస్త్రం. ఆడ మగ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చిన్న పెద్ద బిగినర్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆర్కిటెక్ట్స్, కార్పెంటర్స్, ఎవరైనా తన ఇల్లు తనకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నా ఇల్లు నేను ఎలా చేసుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకునే ముందు వాస్తుశాస్త్ర అవగాహన ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ముందుగా వాస్తుశాస్త్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఎంతో కష్టపడి కష్టపడి డబ్బు సంపాదిస్తాం. హడావుడిగా ఒక ప్లాట్ కొనుక్కునేసి ఎవరిపైన డిపెండ్ అయ్యి కట్టేసుకునే కంటే మనకు కూడా కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు ఇల్లు కరెక్ట్గా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫౌండేషన్ కూడా చదవగానే మీరు మొత్తం ఎక్స్పర్ట్ అయిపోతారని కాదు, అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అంటూ క్రియేట్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. విశ్వకర్మ వాస్తు శాస్త్రం ఒక మహాసముద్రం లాంటిది. సో 40 సంవత్సరాలుగా నేను నేర్చుకున్నది, నేను గమనించింది అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ కోర్స్ ప్రారంభిస్తున్నాను. వాస్తు శాస్త్రాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే హౌస్ ప్లానింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా విశ్వకర్మ వాస్తు ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఫౌండేషన్ కోర్స్కి రిజిస్ట్రేషన్ అని ఓపెన్. యూ కెన్ మేక్ యువర్ టుమారోస్ బెటర్ టుమారోస్. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ వీడియోలో వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళి అందులో మొత్తం చూసుకోవచ్చు. డేట్స్ కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తామో ఒక వీడియో కూడా చేసి పెడతాం. ప్రస్తుతానికి మాత్రం ఫౌండేషన్ కోర్స్కే రిజిస్ట్రేషన్స్ అలౌడ్. తర్వాత ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మిగతా లెవెల్స్కి వెళ్తాం. ఫౌండేషన్స్ టు మాస్టరీ క్లాసెస్ వరకు వెళ్తాం. సరే.